హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడీ ఫస్ట్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి మిరియాల రసం అండి. ఇక్కడైతే ఏం ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను ఏంటి అని ప్రాసెస్ అయితే చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి జీలకర్ర, మిరియాలు, అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసి ఇలా కొద్దిగా కచ్చాపచ్చాగా దంచేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్, ఆవాలు, ఎండుమిర్చి అవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. తర్వాత కరివేపాకు, ఒక పెద్ద సైజు టమాటా అయితే చిన్న ముక్కల్లా కట్ చేసుకొని అందులో వేసేసేయండి. నెక్స్ట్ అయితే సాల్ట్ వేసుకొని ఆ టమాటా అన్నది మెత్తగా స్మాష్ అవ్వాలండి. ముక్కలు ముక్కలుగా ఉంటే రసం అయితే మంచిగా రాదు. వీలైనంత వరకు అయితే మెత్తగా గరిటెతో అనడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మనం ముందుగానే చింతపండు రసం తీసి పక్కన పెట్టేసుకున్నాము. సో ఆ రసం అయితే వేసి ఇక్కడ చూస్తున్నారు కదా, మరగడానికి అయితే వచ్చింది. ఆ టైంలో మనం ఇక్కడ వెల్లుల్లి దంచి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లి పేస్ట్ అయితే అందులో వేసేసేయండి. మంచిగా ఒక 4-5 పొంగులు వచ్చే వరకు అయితే మరగబెట్టండి. మరగబెట్టిన తర్వాత ఇక్కడ కొత్తిమీర వేసేసుకొని ఇంకా మనం దించేసుకోవడమే అండి. చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా, మన నోరు బాగాలేనప్పుడు ఈ మిరియాల రసం తిన్నట్టయితే మన కడుపు నిండా అన్నం అయితే తింటామండి. మరి మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.